నిన్న బడ్జెట్ సమావేశాలలో మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు దళిత ఆశాజ్యోతి దళిత పక్షపాతి జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఒక 4 నిమిషాలు అసెంబ్లీ సమావేశాలు మనం ఇంతమంది రాజకీయాలు చేస్తున్నాం, 4 నిమిషాలు మాట్లాడంగానే సస్పెండ్ చేసినటువంటి చరిత్ర ఏ అసెంబ్లీలైనా ఉన్నదా, ఏ రాష్ట్రంలోనైనా ఉన్నదా? తన్నుకున్న రోజులు ఉన్నాయి, మైకులు ఎరగొట్టుకున్న రోజులు ఉన్నాయి, పోడియం దగ్గరికి పోయిన రోజులు ఉన్నాయి, 0 అవర్లో ధర్నా చేసిన రోజులు ఉన్నాయి, కారాలు పట్టుకున్న రోజులు ఉన్నాయి. గత ప్రభుత్వాలలో మనం చూడలేదా? గత ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూడలేదా? అయ్యో 4 నిమిషాలు మాట్లాడగానే నువ్వు సస్పెండ్ చేసినావంటే గుమ్మడికాయ దొంగవారంటే భుజాలు ధరుకున్న రీతిగా ఉన్నది మీ ప్రభుత్వ పరిపాలన. ఎందుకంటే మీ డొల్లతనం బయటపడ్డది. ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రజా సమస్యల పట్ల జగదీష్ రెడ్డి గారు నిలదీస్తారన్న ఉద్దేశంతోనే ముందు జాగ్రత్తగా మీరు అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. అసలు ఇందులో స్పీకర్ గారికి ఏం సంబంధం అండి? మీరు ఒక పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్నారు. మీ శాసనసభ మీ సొంతం కాదు అన్నాడు. మీ సొంతం కాదంటే ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నదే తప్ప ఒక స్పీకర్ను ఉద్దేశించి అన్నది కాదు. ఎందుకంటే సూర్యాపేటలో గత ఎంపీపీ గారు, మాజీ ఎంపీపీ గారు, మాజీ జడ్పీటీసీ గారు మొత్తం చెప్పారు. జగదీష్ రెడ్డి గారు నిజంగా వాస్తవానికి దళిత పక్షపాతి. ఆయనని నిన్న తెలంగాణ ప్రభుత్వము, నిన్న కాంగ్రెస్ ప్రభుత్వము అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మా యొక్క త్యాగశీలి, మరి ఆయన విగ్రహం దగ్గరనే మీరు మరి ఎమ్మెల్యేలని, శాసనసభ్యుల్ని, మాజీ మంత్రులను అరెస్ట్ చేసిరంటే అది ఆయనను అవమానపరిచినట్టు కాదా? మీరు ఏడనండి, అసెంబ్లీనే అవమానపరిచారు దళితుల్ని. దళిత స్పీకర్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం ఇది దుర్మార్గమైన విషయం. ఎందుకంటే స్పీకర్ మమ్మల్ని వాడుకుంటే అనుకున్నారా మీరు? ప్రజల పక్షాన ఉండి ప్రజల పక్షపాతిగా నిలబడే జగదీష్ రెడ్డి గారిని దళితులకు వ్యతిరేకంగా సిగ్గుచేటైన అంశం. ఇలా చరిత్రలో వాస్తవానికి 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, నిన్న మాట్లాడిన మంత్రులు ఎవరైనా ఒక జనరల్ స్థానంలో ఒక దళిత మహిళను పెట్టే దమ్ముందా మీకు అని సందర్భంగా అడుగుతున్నాం. ఇలా చరిత్ర ఇలా దళిత మహిళను పెట్టి బ్రహ్మాండంగా సూర్యాపేట పట్టణాన్ని పరిపాలన చేయించిన వ్యక్తి జగదీష్ రెడ్డి గారు. ఇంతమంది మా దళిత సోదరుమణులు అందరం ఇక్కడ కూర్చున్నాం. ఇలా మా దళిత సోదరుమణి కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా సర్పంచులం, ఎంపీడీసీలం, జడ్పీడీసీలం, అదేవిధంగా ఎంపీపీలు గౌరవప్రదమైన పదవిలో ఉండి ఈ సందర్భంలో వచ్చి మేము జగదీష్ రెడ్డి గారికి ఇలా దళితులుగా మేము మద్దతు ఇస్తున్నామంటే ఎస్, దళితుల పక్షపాతి, దళితుల కోసం పనిచేసే నాయకుడు, దళితుల యొక్క ప్రయోజనాల కోసం పనిచేసే నాయకుడు జగదీష్ రెడ్డి గారు. కాబట్టి మేము బ్రహ్మాండంగా జగదీష్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాం. జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తాం. జగదీష్ రెడ్డి గారి గురించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ ఎవరైనా మాట్లాడినా సూర్యాపేట ప్రజలు మిమ్మల్ని క్షమించరు, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు క్షమించరు. తక్షణమే జగదీష్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పి సస్పెన్షన్ ఎత్తేసి తిరిగి అసెంబ్లీలోకి తీసుకెళ్లాలి. అట్లాగే ప్రజా సమస్యల మీద మాట్లాడే నాయకుడు జగదీష్ రెడ్డి గారిని తిరిగి అసెంబ్లీలోకి మీరు ఆహ్వానించండి. నిజంగా జగదీష్ రెడ్డి గారు తప్పు చేసి ఉంటే మీరు మాట్లాడే సమయంలో జగదీష్ రెడ్డి గారికి కూడా అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇచ్చిన తర్వాత ప్రస్తావన తీసుకొస్తాడు, వీటి మీద కొట్లాడతారని చెప్పేసి ఒక అబద్ధ ప్రచారాన్ని క్రియేట్ చేసి దళితుల స్పీకర్ని అవమానపరిచిండు, అగౌరవంగా మాట్లాడని చెప్పేసి ఒక అబద్ధ ప్రచారానికి నాంది పలికినటువంటి కేసీఆర్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారు ప్రజలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దళితులతో చిన్ననాటి నుండి కూడా దళిత పక్షపాతిగా దళిత కుటుంబాల్లో పెరిగినటువంటి జగదీష్ రెడ్డి గారు దళిత మంత్రిగా ఈ రాష్ట్రంలో దళిత మంత్రి ఉన్న సమయంలోనే అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప దార్శనిక నాయకుడు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎస్సీ గురుకులాన్ని అభివృద్ధి చేయడంలో కానీ, ఎస్సీలకు అనేక రకమైన సంక్షేమ పథకాలు అందించడంలో కానీ, నియోజకవర్గ కేంద్రాల్లో కమ్యూనిటీ హాల్, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయడంలో కానీ కీలక భూమికి పోషించినటువంటి వ్యక్తి జగదీష్ రెడ్డి గారు. అంతేకాదు ఈ దేశంలోనే అసెంబ్లీ పక్కన అత్యంత పెద్ద విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మాణం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల అంబేద్కర్ ఎమ్మెల్యేలు కానీ ప్రజా సందర్శక విగ్రహాన్ని చూడనీయకుండా తాళం వేసినటువంటి దుర్మార్గమైన చర్య పూనుకున్నది నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు సూర్యాపేట జనరల్ సీట్లో ఒక దళిత మహిళని మున్సిపల్ చైర్మన్ చేస్తే అది భరించని మీరు మళ్ళీ
ఆ చైర్మన్ దింపడం కోసం ప్రయత్నం చేస్తే తన చాణిక్యతతోటి తన మంచితనంతో మళ్ళీ కూడా చైర్మన్ని కొనసాగే రీతిలో పనిచేసిన వ్యక్తి జగదీశ్వరుడు కాదా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. ఎంతోమంది దళిత నాయకుల్ని ఈ జిల్లా మండలం కూడా సూర్యాపేట జిల్లాలో కానీ మండలం కూడా జిల్లాలో కానీ అనేక మంది దళిత నాయకుల్ని ప్రోత్సహించి ఎమ్మెల్యేలను ఎంపీలను జడ్పీటీసీని చేసినటువంటి గొప్ప మానవతావాది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నువ్వు ఒక గొంతుగా నొక్కొచ్చు అసెంబ్లీలో ఇంకా 100 గొంతుకలు లేచి మీ సంగతి మీ యొక్క మీరు చేస్తున్న దుర్మార్గాలు ఎండగట్టడం కోసం ముందుకు వస్తారని చెప్పి తెలియజేస్తూ రేవంత్ రెడ్డి ఎప్పటికైనా మీరు మరొకసారి జగదీష్ రెడ్డి గారికి క్షమాపణ చెప్తూ బీఆర్ఎస్ అసెంబ్లీ శాసనసభ్యులకు క్షమాపణ చెప్పి వెంటనే విధించినటువంటి సస్పెన్షన్ ఎత్తివేస్తూ మళ్ళీ అసెంబ్లీకి పిలిచి మీకు చేతనైతే ప్రజా సమస్య మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యే చర్చకు మీరు సిద్ధంగా ఉండండి, వారికి ఆన్సర్ చేయండి. మీరు ఎక్కడైతే లోపాలు జరుగుతూ ఉన్నాయో, ఎక్కడ మీ వైఫల్యాలు ఉన్నాయో అవి సవరణ చేసుకుని ప్రజలకు మంచి ప్రభుత్వాన్ని అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.